హాయ్! నిన్న మేము స్ట్రాబెర్రీ పికింగ్‌కెళ్ళాము. మా ఇంటి నుంచి ఒక 1 అవర్ డ్రైవ్ ఉంటది. కొంచెం రూరల్ ఏరియాకెళ్ళాలనమాట. రోడయితే చాలా బావుంటది. ఇళ్ళు కూడా దూరంగా ఉండి చాలా బావుంటాయి. ఫామ్‌లోకి వెళ్ళాక టికెట్ తీసుకొని స్ట్రాబెర్రీ పికింగ్ ఏరియాకి స్టార్ట్ అయ్యాం. ఈ పాయింట్ నుంచి పికింగ్‌కెళ్ళాలంటే ట్రాక్టర్ ఎక్కి ఎళ్ళాలి. మేము వెళ్ళేసరికి అక్కడ ఎక్కువ మంది లేకపోవడంతో ఓన్లీ మా ఇద్దరికీ డ్రైవ్ ఇచ్చాడు. అనుకోకుండానే అదొక ప్రైవేట్ రైడ్ లాగా అయిపోయింది. ఏమనుకోకండి, అప్పుడప్పుడు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంటాను. పికింగ్ ఏమో కానీ నాకు ఈ ట్రాక్టర్ రైడ్ అయితే చాలా నచ్చింది. సైడ్లో కొన్ని చెట్లు ఉన్నాయి కదా, ఇవి యాపిల్స్, కానీ అవి ఇంకా పచ్చ దశలోనే ఉన్నాయి. ఒక 5 మినిట్స్లో పికింగ్ ఏరియాకి వచ్చేసాం. నాకు జనరల్గానే హార్వెస్టింగ్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఇన్ని స్ట్రాబెర్రీస్ చూసి భలే అనిపించింది నాకు. వాళ్ళు టికెట్ తీసుకుంటున్నప్పుడే ఒక బుట్ట ఇచ్చారు. ఆ బుట్టంతా మనం నింపుకొని బుట్టతో సహా తీసుకెళ్ళిపోవచ్చు. బుట్టలో నింపుకోవడమే కాదు, కావాల్సినన్ని తినొచ్చు కూడా. ఎన్ని కావాలంటే అన్ని తిని బుట్ట మొత్తం నింపేసుకుని వెళ్ళొచ్చు. టేస్ట్ విషయానికి వస్తే చాలా వరకు వగరుగా ఉన్నాయి, అక్కడక్కడ తీయగా ఉన్నాయి, కొన్ని అయితే పుల్లగా తీయగా ఉన్నాయి. ఇంతలో ప్రదీప్కి స్టార్ షేప్లో స్ట్రాబెర్రీ కనిపించింది. అది స్ట్రాబెర్రీ కాదు, స్టార్బెర్రీ. అయిపోయాక సేమ్ ట్రాక్టర్లో మళ్ళీ వెనక్కి వచ్చేసాం. ఈసారి కూడా అంత జనం లేరు ఈ ట్రిప్లో, సో రిటర్న్ రైడ్ కూడా చాలా బాగుంది. తర్వాత అక్కడే ఒక ఫుడ్ ట్రక్ ఉంది, అక్కడ చికెన్ ఫ్రైస్ తీసుకొని తినేసి వెనక్కి వచ్చేసాం. బాయ్.